ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తల్లులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లి వందనం మనకు స్కీమ్కి అయితే ఈ పథకం ద్వారా చాలామంది అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికైతే ఖాతాలో ఏటా ఆర్థిక సాయం జమ చేయబడుతుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆధార్ అనుచితం లోపాలు లేదా ఇతర కారణాల వల్ల మీ పేరు అనర్హత జాబితాలో ఉంటే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత పౌరులందరూ తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెల్స్ మోడల్స్ అంటే మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే మనకు అందులో చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయం లేదా ఈ ఫిర్యాదుని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన అర్హత ఏమిటి, మరియు వివిధ కారణాల సమస్యలను ఏ పత్రాలు సమర్పించాలి అనేది పూర్తి వివరాలు అయితే మీకైతే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకే చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తల్లి వందనం డబ్బులు కాన్పడని వారైతే వారికి అయితే షేర్ చేయండి. అయితే తల్లి వందనం పథకం లబ్ధి పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు గ్రామ సర్వే మరియు వార్డు సచివాలయ శాఖ మనకైతే ఇక్కడ నిర్దిష్ట నిబంధనలు అయితే ఖరారు చేసింది. ఇక్కడ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మన డిఏ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ లేదా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ద్వారా దరఖాస్తు చేసుకునే ముందు ప్రక్రియను అర్హత ప్రమాణాలు ఎలిజిబిలిటీని సరి చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఆదాయ పరిమితి కనుక చూసుకుంటే మనకు మంత్లీ ఇన్కమ్ కుటుంబం నెలవారీ ఆదాయం గ్రామ ప్రాంతాల్లో అయితే 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు 12,000 మించకూడదు అన్నట్టు. అలాగే రేషన్ కార్డు కుటుంబంలో కనీసం ఒక్కరి పేరు మీద చెల్లుబాటు అయ్యే రేషన్ బియ్యం కార్డు ఉండడం తప్పనిసరి. ఇక్కడ భూమి ఖాతాలు ఇవన్నీ చూసుకుంటే ల్యాండ్ అయితే తక్కువ ఉండాలి, 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి, లేదా 10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి ఉండాలి, లేదా రెండు కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలన్నట్టు మనకు. అలాగే 4 చక్రాల వాహనం ఇంట్లో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉండకూడదు. అయితే టాక్సీలు, ట్రాక్టర్లు మరియు ఆటోలకు మినహాయింపు అన్నట్టు. టాక్సీ నడిపే వాళ్ళకు, అలాగే ట్రాక్టర్లు, ఆటోలు ఉన్న వారికి వీరికైతే మినహాయింపు అన్నట్టు. ఇక్కడ విద్యుత్ కనుక చూసుకుంటే మనకు విద్యుత్ వాడకంలో చూసుకుంటే నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ వాడాలి. గత 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారన్నట్టు. పట్టణ ఆస్తి అర్బన్ మున్సిపాలిటీ చూసుకుంటే 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఆస్తి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ లాంటివి అయితే అసలు ఉంటే వాళ్ళకైతే ఈ మనకు తల్లి వందనం అమౌంట్ అయితే రాదన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడీ వర్కర్లకు కూడా ఈసారి మనకు శానిటైజ్ అంగన్వాడీ వర్కర్లకు కూడా 10,000 అలాగే 12,000 అర్బన్ కంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులకు మినహాయింపు అన్నట్టు. ఇక్కడ ఆదాయ పన్ను కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు అన్నట్టు. ఇక్కడ పాఠశాల ప్రవేశం చూసుకుంటే పిల్లలు 1 నుండి 12 వరకు ప్రభుత్వ ఎయిడెడ్ లేదా ప్రైవేటు అని 7 పాఠశాలలో మాత్రం పాలిటెక్నిక్, ఐఐటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. కాబట్టి ఈ పథకం వర్తించదు. అలాగే ఎన్సీసీపీ అనుసంధానం మనకు ఆధార్ సెండింగ్ లింక్ అయితే తప్పనిసరిగా ఉండాలన్నట్టు. సో లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి ఎన్పిసికి. దాని స్టేటస్ యాక్టివ్ ఉందా లేదా అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అలాగే చేరికల గడువు చూసుకుంటే మనకు విద్యార్థుల సంవత్సరానికి 1 నుంచి 11వ తరగతి వరకు అదనపు అడ్మిషన్లో తేదీ అయితే చూసుకోవచ్చు. మనకు ప్రక్రియ 25/8/2000 నాటికి పూర్తి కావాల్సి ఉంటుందంట ఆగస్టులో. ఈ విధంగా ఇక్కడ ఫిర్యాదు నమోదు ప్రక్రియ సులభం చేసేందుకు ప్రభుత్వం పోస్టులో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆప్షన్లు వాటికి కావాల్సిన అవసర పత్రాలను మనకు అందుబాటులోకి పరిశీలించినట్టు. ఇక్కడ డేటా తప్పుగా ఉండటం వంటి లేదా చూసుకుంటే డేటా తప్పుగా అంటే తల్లి వందనం సంరక్షకుని గ్రాడ్యుయేషన్ పూర్తిగా తప్పుగా నమోదైనప్పుడు విద్యార్థి తల్లి సంరక్షణకి ఆధార్ నెంబరు వాలిడేషన్ అయితే తీసుకెళ్ళి మీకు సమాచారం ఇవ్వాలి. అలాగే వివరాలు లభించకపోవడం అయితే చైల్డ్ ఇన్ఫో లేదా పోర్టల్ విద్యార్థి డేటా కనుగొనబడినప్పుడు విద్యార్థి తల్లి గార్డియన్ ఆధార్ పాఠశాల వివరాలు మొబైల్ నెంబర్ అయితే తీసుకొని సమర్పించాలన్నట్టు. అలాగే విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగం వేయించినట్లయితే మీరైతే మీ యొక్క సచివాలయ విద్యుత్ శాఖ మీటర్ దగ్గర సిండికేట్ మీరు రసీదు తీసుకెళ్ళి ఇవ్వాలి. ట్యాక్స్ ఇవన్నీ చూపించాలంటూ. సో ఇవన్నీ మీకు చెప్పాను కదా, ఇవన్నీ ఉండాలి. యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలంట. మీరు సచివాలయం దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా వివరాలు సమర్పించినట్టు అధికారిక వివరాలు ఇక్కడ లభిస్తారంట. పోర్టల్లో దగ్గర ధృవీకరణ పత్రాలు అయితే మీరైతే చేసుకోవచ్చు. మీ గ్రామ వార్డు నంబర్లో సచివాలయంలో మీరైతే దరఖాస్తు అయితే మరోసారి చేసుకోండి. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.